న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీట్ అవకతవకలపై చర్చ జరగాలి. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్. పీవీ లేకపోయింటే నేడు దేశం ఇలా ఉండేదా? మంత్రి కోమటిరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. అసలు లెక్కలివే. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష. పవన్ కళ్యాణ్. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకల అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఈ అంశంపై లోతైన చర్చ జరగాలని కోరారు. हिंदुस्तान के स्टूडेंट से मैं कहना चाहता हूं, ये आपका इशू है और हम सबको लगता है, इंडिया गठबंधन को लगता है कि आज सबसे जरूरी बात आपकी है, क्योंकि आप हिंदुस्तान के भविष्य हो. तो हमें लगा कि यहाँ पे पार्लियामेंट हाउस में नीट पे डिस्कशन हो और उसके बाद प्रेसिडेंट्स एड्रेस हो पाए. और मैं रिक्वेस्ट करता हूं प्रधानमंत्री जी को कि ये युवाओं की इशू है और अच्छी तरह प्यार से डिस्कशन होना चाहिए, रिस्पेक्टफुली डिस्कशन होना चाहिए. हम रिस्पेक्टफुली करेंगे. आप भी डिस्कशन में ज्वाइन कीजिए, आप भी भाग लीजिए और रिस्पेक्टफुली, क्योंकि ये युवाओं का मामला है. तो हम चाहते हैं युवाओं को मैसेज मिले. घबराए हुए हैं, उनको ये नहीं मालूम कि क्या होने वाला है नीट में. तो पार्लियामेंट से मैसेज जाना चाहिए, उनको भरोसा मिलना चाहिए कि हिंदुस्तान की सरकार और हिंदुस्तान का ऑपोजिशन एक साथ मिलकर स्टूडेंट्स की बात कर रहा है. तो ये आपको बताना चाह रहा हूं. सर, परीक्षा स्थगित करने की. थैंक यू जी. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్స్ తో హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ డెవలప్మెంట్ ట్రయల్స్ ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ గట్ లో పుష్పాంజలి ఘటించారు. పీవీ తెచ్చిన సంస్కరణలు చారిత్రాత్మకమైనని ఆయన కొనియాడారు. చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని, అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహరావు గారు. వారి 103వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విధంగా. పివి నరసింహరావు గారు అంటే భూ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి. అప్పటి ఎవరు మాట్లాడలే. భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి తనకున్న భూమిని కూడా పేదలకు దానం చేయడం, ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి పివి నరసింహరావు గారు. వారి కుటుంబ సభ్యులు గతంలో రాజీవరావు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండే, ఇంకో కుమారుడు రంగారావు గారు కూడా మినిస్టర్గా ఉండే, అలాగే ప్రభాకర్ రావు గారు ఇప్పుడు వాణి గారు ఎమ్మెల్సీగా ఉండడం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉండి రాలేక మేమందరం పోతున్నామని చెప్తే మీ పేరండి అని చెప్పి తప్పకుండా అక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమున్నా సరే తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహరావు పేరు మర్చిపోరు. ఎందుకంటే పివి నరసింహరావు గారు లేకుంటే ఈరోజు ఇలా దేశం ఇట్లుండని ఒకసారి భయం ఆలోచించుకుంటే. ఆయన మేధావితో పాటు
భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు. అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమనం తీసుకొచ్చిండు. అలాంటి తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, భారతరత్న పివి నరసింహరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరొకసారి తప్పకుండా మా ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కుటుంబ సభ్యులకు కానీ, వారు చేపట్టిన ఆశయాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ తప్పకుండా ముందుకెలా తీసుకెళ్తామని మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా పార్టీ తరఫున, నా తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గెలవడానికి దోహదం చేశారు. ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరోగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది. ఏది చేసినా ఎదురుదాడి చేయడం, ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా, విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే 2 భాగాలున్నాయి. కానీ మొదటి భాగం పోలవరం, రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈ రోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 64,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను. రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమై నిధుల వినియోగం, ఆ శాఖలో చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా
100 వాట్స్ బల్బులాగా కాంతులినారు. మేము మోనార్కుల మంటలో వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్టు కాకుండా తాము దైవాంశ సముద్రమని, తమ జాతకంలో గజకేసరి యోగం కథం తొక్కుతుందని, అందుకే తమకు యుగం, ఈ మహారోజ యోగం దక్కినట్లుగా మసులుకున్నారు. దాంతో వారు ముఖ్యమంత్రులుగా వారు తీసుకున్న నిర్ణయాలతో వారు వ్యవహరించిన తీరు వారినే కాదు, వారి పార్టీలను సైతం పుట్టి ముంచి పారేశారు. భారత రాష్ట్ర సమితి భారాసకు మరో షాక్ తగిలింది. చేవెల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్ భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిసి ఇప్పటి వరకు 6 భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి నా శక్తి సామర్థ్యాలపైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం. మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈ రోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. సోదరులారా, కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ నకలగండి పనులపై అధికారులతో కలెక్టర్ ఎస్పీ సమీక్ష. నకలగండి ప్రాజెక్టు పనులపై నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ చంద్రపవార్ శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నకలగండి ప్రాజెక్టు పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఇంకా జరగాల్సిన పనులు వివరాల గురించి స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ ఎస్పీ ఆరా తీశారు. వచ్చే నెల సీఎం రేవంత్ రెడ్డి నకలగండి ప్రాజెక్టు సందర్శించే అవకాశం ఉన్నందున పనుల వివరాలు, పురోగతి గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం చెర్లగూడెం ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసులతో మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నీట్ అవకతవకలపై చర్చ జరగాలి, ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్. పీవీ లేకపోయింటే నేడు దేశం ఇలా ఉండేదా, మంత్రి కోమటిరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, అసలు లెక్కలివే.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు.